ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ని కలవటానికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అకాడమీ కానీ అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ రెగ్యులర్గా వాక్ చేసే వాళ్ళు కానీ రైల్వే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఆత్మీయంగా అభిమానంగా ఆహ్వానించి తప్పకుండా ప్రథమ ప్రాధాన్యత ఒకటనే అంకి వేసి గెలిపిస్తామని చెప్పటం. అంతేకాకుండా ఇక్కడున్న చిన్న చిన్న సమస్యలు 75% స్టేడియం కంప్లీట్ అయిందండి, ఇంకా 25% కంప్లీట్ అవ్వాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యని లోకల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఏదైనా ఉంటే తప్పకుండా మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగ యువత. మరి ఈరోజు నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ కానీ లేకపోతే కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ కానీ ప్రభుత్వ తరఫున ఏ ఖాళీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా 2-3 నెలల్లో భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా దాదాపు 6,33,568 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 4,10,233 ఉద్యోగాలని ఈరోజు తీసుకురావడం జరిగిందని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి పనిచేసే సంకల్పం ఉంది. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలుపరుచుకునే దాంట్లో కుడి ఎడంగా మరి ఈ సంవత్సరం అయ్యే లోపల అన్ని హామీలని నెరవేర్చుకుంటామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి, అంతేకాకుండా సంక్షేమానికి పెద్దపీట వేయాలి, రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి అంశాన్ని మనందరం కూడా గమనించాలి. ఈ ఎన్నికలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అని చెప్పి ఆ రకమైనటువంటి సందేశం మీ అందరూ ఇవ్వాలి అని, ప్రగతికి మనం ఓటేద్దాం, ప్రభుత్వానికి నీ గౌరవిద్దాం, ఆ రకమైనటువంటి మద్దతుతో ఒక సంకేతాన్ని మనం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాంటి మద్దతుని ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషంగా ముందుకు వచ్చి కార్యకర్తలు, నాయకులు, వార్డు కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, నీనా అనేది కాకుండా కూటమి నాయకత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ ముగ్గురు సమన్వయంతో పనిచేస్తున్నందుకు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.